ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న ఒకటి స్టేట్మెంట్ చూస్తే సోషల్ మీడియాలో అట్లా చూస్తే మా అన్న ఎంఎస్ రాజు వస్తాడు కాసుకొని నువ్వు రానికి ఏమరా నీ పాసు ఎంఎస్ రాజుని పంపిస్తా అంటున్నావు. నువ్వు వస్తే ఏమి, నువ్వే రావచ్చు కదా, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నీకు క్షమాపణ కాదు కదా, మీకు బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాయి. మొదట మేము గాంధీ మార్గంలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే మీ దాడులను దౌర్జన్యాలను ఎదుర్కొంటాం. ఆ తర్వాత సామధాన భేద దండోపాయాలను అన్నిటిని కూడా మేము ఉపయోగించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం. మొదట మేము గాంధేయ మార్గంలోనే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు క్షమాపణ కాదు కదా, మీరు ఎప్పుడొచ్చినా మేము అన్ని రకాలుగా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా. ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు, ప్రజలకు భద్రత లేదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేదు, కోర్టులకు చట్టాలకు కూడా విలువ లేకుండా పోయిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా గొంతెత్తి మాట్లాడరాదు, పెన్ను పెట్టి రాయరాదు, లేదా మీడియాలోనో సోషల్ మీడియాలోనో సద్విమర్శను కూడా చెయ్యరాదు. అలా చేసిన వారిని ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణిచివేస్తా ఉంది. ఎవరైనా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పెన్ను పెట్టి రాస్తే ఆ పెన్ను మీద మన్ను కప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ పెన్నులే 2029లో గండులై పేల్తేయడంలో ఎలాంటి సందేహం లేదు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మిస్సింగ్ కేసులు, మర్డర్లు, మానభంగాలు, దౌర్జన్యాలు, దోపిడితో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వారి ఒక టిప్పర్ ఆయనను ఢీకొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ సాగు నుంచి తప్పించుకొని ఆయన కడుపున మండి ఒక ప్రెస్ మీట్ను పెడితే ఆ ప్రెస్ మీటుకు సమాధానం చెప్పలేక రకరకాలుగా ఆయనను దుర్భాషలాగం జరిగింది. పరిటాల సునీతమ్మలు కానీ, అదేవిధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు కానీ, మడకశిర ఎమ్మెల్యే, వీరందరూ కూడా అనేక రకాలుగా దుర్భాషలు ఆడడం జరిగింది. దానికి ప్రతిగా ఆయన ఒక ప్రెస్ మీట్ని పెడితే ఈ రోజు ఆయన ఇంటి మీద దాడికి ఒక డేటునిచ్చి ఈ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ లో, ఈ ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో ఈ దాడికి ఒక డేటునిచ్చి ఇంటి మీదకి వస్తామంటే ఆ వచ్చే వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ లీడర్లంతా కూడా ఎంఎస్ రాజు ఇంటికి చేరుకోవడం జరిగింది. ఎంఎస్ రాజు ఈ ఇంటి మీదకి దాడి కోసం రాళ్ళు, రప్పలతో, కత్తులు, కటార్లతో అతను కిరాయి హంతకులను కూడా తెచ్చి పెట్టుకున్నాడనేది మాకున్న సమాచారం. మీరు రాళ్లతో, రప్పలతో వచ్చిన, కత్తులు, కటార్లతో వచ్చిన మేము గాంధీ మార్గంలోనే మిమ్మల్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని దాటుకునే మీరు ప్రకాష్ రెడ్డి ఇంటికి పోవాల్సినది ఉంది. ఐలో పైలో తేల్చుకుంటాం, మీరు వస్తే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇండ్ల మీద దాడులను వెంటనే